దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్న స్వామి వివేకానంద చూపిన బాటలో మనమంతా ప్రయాణిద్దామని డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ పులిశెట్టి తాతీల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ బొండా సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పెద్దలు సాదే కుమార్, ఎంపీటీసీ పాట్నేడి భీమన్న, నక్క వీరభద్రంతో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో అండర్-14 టీంలో ఎంపికైన అడప రేవంత్ను వచ్చిన అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దేవు వెంకన్న, చోడపునీడి వెంకటరమణ, గొర్రెల వెంకన్న, గోవిందరాజులు, నక్కా సత్యబాబు, పెంకే సత్యబాబు, శాఖ శ్రీనివాస్ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జయంతి ఇలా జరుపుకుంటున్నామంటే నిజంగా మా గ్రామ పెద్దల యొక్క ఆశీర్వాదాలేనండి. లాస్ట్ ఇయర్ విగ్రహానికి కొద్దిగా బాగోపోతే మరి మా గ్రామ పెద్ద అయినటువంటి మన పాటినేని భీమన్న గారు రంగులు వేయించి కొత్త మెరుగులు తీసుకొచ్చి చక్కగానే విగ్రహాన్ని ఈరోజు మాకు అందించారు. అదేవిధంగా ఈ గ్రామంలోని క్రికెట్ అభిమానులు చాలామంది ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఈ పండగ రోజు జరుగుతున్న ఈ టోర్నమెంటు, అదేవిధంగా ఆ క్రికెట్ అభిమానుల నుంచి వచ్చిన మరో ఒక కలికిత రాయి ఎవరంటే మా రేవంత్. మరి లాస్ట్ ఇయర్ కూడా ఇతను నంద్యాలలో అండర్-14 సెలెక్ట్ అయ్యాడండి. ఈ సంవత్సరం కూడా అండర్-14 నేషనల్కి సెలెక్ట్ అయ్యి వరుసగా రెండోసారి జాతీయ పోటీలకు ఎన్నిక అవ్వడం నిజంగా మా కడప ప్రజలు చేసుకున్న అదృష్టానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం అండి. ఎందుకంటే ఈరోజు క్రికెట్కు ఉన్న అభిమానం, క్రేజు చాలా ఎక్కువగా ఉందండి. ఆ కాంపిటీషన్లో మరి ఈ కుర్రాడు మరి జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికయ్యాడంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల కృషి, అదేవిధంగా ఆ కుర్రవాడుకున్న పట్టుదల నిజంగా చాలా గొప్పగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఫాదర్ని నేను చూసినట్టయితే చదువుకుండా మరి ఈ క్రికెట్కి ఎక్కువ విలువిచ్చి మరి ప్రాక్టీస్ చేసినందుకు ఈరోజు మరి కుర్రవాడు నిజంగా జాతీయ పోటీలకు ఎన్నికయ్యాడండి. త్వరలోనే కుర్రవాడు జాతీయ స్థాయి నుంచి మన ఇండియన్ టీంకి ప్రాతినిధ్యం వహించేలాగా రాటు తేరుతాడని నా కోరిక. అలాగే మా గ్రామ పెద్దల యొక్క ఆకాంక్ష కూడా అదే. మరి మా తొందరలోనే మరి ఈ రేవంత్ అనే వ్యక్తి ఇండియా పోటీలకి ఎంపికైనప్పుడు ఇంకా గ్రామ ప్రజలు సంతోషించి ప్రకటించడానికి గల కారణం ఏంటంటే అది దేశానికే కాదు ప్రపంచంలోనే యువతకు ఒక మార్గదర్శకుడు, స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తి అయ్యారు. ఆయన హిందూ మతాన్నే కాదు యువతనందరినీ కూడా ఒక ఆలోచన విధానంగా ఉండి ఓ మంచి మార్గంలో, సరైన మార్గంలో నడిపే విధానంగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి కూడా స్వామి వివేకానందే. ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఆయన పులమలంకృతులు చేసి ఆయన స్మరించుకుని మరి యువత సాధించిన విజయాలను కూడా మరి ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ రోజున మన గ్రామంలో పుట్టి అడప రేవంత్ అనే వ్యక్తి ఈ రోజున క్రికెట్లో నేషనల్ స్థాయికి ఎదిగి అండర్-14కి ఎంపికైన సందర్భంగా గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశమై ఆయన్ని సన్మానించడం జరిగింది. ఎందువలన అంటే ఇటువంటి సక్రమమైన మార్గంలో నడిచే యువత ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ దేశానికే కాకుండా ఇటువంటి వ్యక్తులు వారి యొక్క తల్లిదండ్రులకు, వారి గ్రామానికి, వారి దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా ఉంటారని చెప్పేసి అటువంటి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఈ వ్యక్తిని సన్మానించడం జరిగింది. ఈ అబ్బాయి ఇంకా ఇటువంటి విజయాలు ఎన్నో సాధించాలి, మరెన్నో విజయాలు సాధించి దేశానికి, అతనికి, అతని కుటుంబ సభ్యులకు, మన గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటూ మరి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా వివేకానంద యొక్క బాటలో నడవాలి. ఆయన బాటలో నడవడం ద్వారా మన యొక్క మనసును, మార్గాన్ని కూడా మంచి మార్గంలో నడిపించుకునే విధానంగా ఉంటుంది. అటువంటి వివేకానంద యొక్క జీవిత చరిత్రను పూర్తి స్థాయిలో చదవడం, ఆయన ప్రవచనాలు, వాటి గురించి ఆయన చెప్పినటువంటి ప్రసంగాలను పూర్తి స్థాయిలో తెలుసుకుని ఆయన బాటలో నడవాలని, ఆయన బాటలో నడిచి ఓ దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలపాలని కోరుకుంటూ